ఆ పరిస్థితిలో వాళ్ళు చెప్తేనే ధరణి, బాలు మన పిల్లలు కాదు అని తెలిసిందండి. ఏంటే ఇంత జరిగితే తర్వాత చెప్పొచ్చులే అని నిదానంగా ఊరుకున్నావా? అసలు నువ్విచ్చిన అలసే కదే నేను వచ్చాక వాళ్ళు నా ఎదురుగా నిలబడి నీ పిల్లలు కాదు అని చెప్పడానికి కారణం. ఆ రోజే తెలిసిన మరుక్షణమే నువ్వు ఖండించుంటే ఇంత ధైర్యం చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. తల్లిగా వాళ్ళ బాధ్యత నీకు అప్పచెప్పిపోతే నా పిల్లలే కాదు అనే స్టేజ్కి తీసుకొచ్చావా నువ్వు? ఏమే దానికి దెబ్బ తగిలి చావు బ్రతుకుల మధ్య ఉంటే నాకు చెప్పకూడదనుకున్నావా? చెప్పి ప్రయోజనం ఏంటి అనుకున్నావా? పైగా అవతల నుంచి ఫోన్ దొరకలేదని వంక పెడుతున్నావా? నేను చచ్చానో బ్రతికానో తెలుసుకోవడానికి కంపెనీకి వెళ్ళిన దానివి నా కూతురు విషయం నాకు చెప్పడానికి నీకు అప్పుడు కంపెనీ కనిపించలేదా? గుర్తుకు రాలేదా? అందుకేనే ఎంతైనా కన్నతల్లి కన్నతల్లే, సవతి తల్లి సవతి తల్లే. వాళ్ళు చెప్పిన విషయం విని నేనే తట్టుకోలేక విలవిల్లాడిపోతే పాపం చిన్నపిల్లలు నా పిల్లలు కాదని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో తలుచుకుంటేనే బాధేస్తుంది నాకు. గుండెలు అవిసిపోతున్నాయే నాకు. నిన్ను నమ్మి నా పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాను చూశావు, అది నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు ఎంత దుర్మార్గురాలువో ఇవాళే నాకు తెలిసింది. నా పిల్లల బతుకుతో నాతో ఆడుకుంటావా రాక్షసి? తప్పుకోండమ్మా, మధ్యలోకి రావద్దు. మధ్యలోకి వచ్చారా మీకు పడతాయి. అసలు వాళ్ళు చెప్పే అవకాశం ఇది ఇచ్చిందనుకోండి, మీరెందుకు వింటూ ఊరుకున్నారు? ఎప్పుడైతే వాళ్ళ నోట్లో నుంచి మీరు నా పిల్లలు కాదు అన్నప్పుడు మూతి మీద ఒకటి కొట్టి అవతలికి గెంటేస్తే పోయేది. మళ్ళీ ఈ గుమ్మం తొక్కేవాళ్ళ? ఆ జననీకి నీకు ధీరజ్కి పెళ్లి కావడం ఇష్టం లేదు. దానికోసం ఇంత కథ అల్లి ఆ గుణాన్ని కూడా జత చేసుకుని అబద్ధాలు వల్లిస్తుంది. మీరెంత అమాయకులు కాకపోతే వాళ్ళ మాటలు నమ్మారు. నమ్మి నాతో బెరుకుగా ప్రవర్తించారు. అవన్నీ కట్టుకథలని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నమ్మను, మీరు నమ్మడానికి వీల్లేదు. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి నేను లేని టైం చూసి వాళ్ళేదో దురుద్దేశంతోనే ఇలా చెప్తున్నారు. మీరు నా పిల్లలు, నాకు రేణుకకు పుట్టిన పిల్లలే. రేణుక పురిటి నొప్పులు పడే క్షణం నుంచి అంటి పెట్టుకుని ఒక కంట కనిపెట్టుకుని ఉన్నానమ్మా. అసలు పిల్లలు మారడం ఏంటి? అసలు మారే అవకాశం ఎలా ఉంటుంది? మిమ్మల్ని తొట్లో వేసిన దగ్గర నుంచి ఈ చేతులతో పెంచుకున్నానమ్మా. రేణుక వదిలేసి వెళ్ళిపోతే ఈ గుండెల్లోనే కదా మిమ్మల్ని పెట్టుకుని దాచుకుని పెంచుకుందామా? అమ్మైనా నాన్నైనా నేనే కదమ్మా ఆల్నా పాలనా చూసుకుంది. అరే ఏదో పొరపాటున ఒక పిల్ల మారిందంటే అర్థం ఉంది. కవల పిల్లలు, నా కడుపును పుట్టిన పిల్లలు అలా ఎలా మారుతారమ్మా? పురాణాలు చెప్తే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? తుడిచేయండి. మీ మనసుల్లోంచి కూడా వాళ్ళు చెప్పిన విషయాలు తుడిచేయండి. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల్ని చూశాం కానీ పిల్లలు మారారని, వాళ్లకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నా పిల్లల్ని కాజేయాలని చూసి ఇలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. ఆవిడ దగ్గరున్న కూతురు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మిమ్మల్ని వాళ్ళ పిల్లల్ని చేసుకుంది. దానికి భార్యాభర్తలిద్దరూ ఒక డ్రామా తయారు చేశారు. ఆ డ్రామా మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇంకెప్పుడు వాళ్ళని ఈ ఇంటి ఛాయలకు రానివద్దు. వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు.
దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. మీరు నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే. మీరు నా పిల్లలే అని ఈయన గారు నమ్మి నా మీద చేతులెత్తాడు. రేపు నిజం తెలిసినప్పుడు మీ ఇద్దరు గుణ జనని పిల్లలే అని నిరూపణ అయినప్పుడు ఏం చేస్తాడో అప్పుడేం చేస్తాడో చూస్తా. ఆడవాళ్ళని కొట్టి పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మన పిల్లల జన్మ రహస్యం మీకు చెప్పాలని ఇది మీ కూతురు కాదు, మా కూతురు. దాని మీద మాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ పెళ్లి చేసే హక్కు మీకు లేదు అనగానే నమ్మేసి దాన్ని మీకు అప్పగించి మేము చేతులు పెట్టుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ కూర్చోవాలా? పరమేశ్వర చూడరా, అబద్ధాలకి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూస్తే ఎవరు సహించరు. సర్టిఫైడ్ ల్యాబ్ ఆథరైజ్డ్ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ సార్ ఒక్కసారి చూడండి ప్లీజ్. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని అంటే అమ్మా నాన్న చెప్పింది ప్రతాప్ గారు నమ్మట్లేదన్నమాట. ఇలా అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అమ్మ బాధ ఎలా తీరుతుంది? తన కన్న పిల్లల్ని తన దగ్గరికి ఎలా చేర్చుకోగలుగుతుంది? ఎన్నో కష్టాలు పడింది. కన్నీళ్లు దిగమింగుకుంటూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ వచ్చింది. ఇవాళ తన కన్న పిల్లలెవరో తనకి తెలిసింది. పిల్లలకి మీ నాన్న ఈయన అని చెప్పగలిగేటటువంటి ధైర్యం దక్కింది. కానీ తను పెంచిన బిడ్డ తన బిడ్డ కాదని తెలిసి జనని తట్టుకోగలుగుతుంది. కానీ ధైర్యంగా అవతల వాళ్ళకి చెప్పగలుగుతుంది. కానీ తన నుంచి మధు దూరం అవుతుందన్న బాధ ఉన్నా ఏ కన్న తల్లైనా కన్న పిల్లల్ని ఆకున చేర్చుకోవాలనుకుంటుంది కదా. కానీ అక్కడ పెంచిన ఆ తండ్రి ఒప్పుకోవట్లేదే. అసలు వీళ్ళ మాటలే నమ్మట్లేదే. ఇప్పుడెలా? దీని కన్నీళ్లు ఏ దేవుడు తుడుస్తాడు? పాపం మధు నాన్న అని చిన్నప్పటి నుంచి కలవరిస్తూ ఉంది. కన్న తండ్రి ఎవరో తెలిసి తన ఆరాటాన్నంతా బయట పెట్టుకుంటూ నాన్న అని పిలిస్తే చీపో కాదన్నాడట. దాని దుఃఖం భరించడం ఎవరి వల్ల కాదు. ఎవరు ఓదారిస్తే అది మామూలు మనిషి అవుతుంది. నేనేదో కూతురు లాంటి దాని ప్రేమగా పలకరించినంత మాత్రాన నాన్న అని నన్ను పిలవడం పద్ధతి కాదు. ఈ నాటకాలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. వెళ్ళిపోండి. నాన్న లేవండి నాన్న. అమ్మా పదండి వెళ్దాం. ఎక్కడికి రా? ఎక్కడికేంటి నాన్న? ఏదో ఒకటి తేల్చుకుందాం పదండి. మనం ఏం తప్పు చేశామని వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళమనడానికి? తప్పు చేసిన వాళ్ళలా ఇలా ఇంట్లో కూర్చొని బాధపడ్డానికా? మీ పిల్లల మీద ప్రేమ చూపించే హక్కు మీకుంది. మీ పిల్లల్ని దగ్గరికి తీసుకునే రైట్ మీకుంది. బాధ్యత గల తల్లిదండ్రులుగా వాళ్ళని మీ సొంతం చేసుకోవాలి. అందుకోసమే ఇలా ఏడుస్తూ కూర్చోవడం కంటే వెళ్ళి ఆ ప్రతాప్ గారికి అర్థమయ్యేలా చెప్పి బాలు ధరణీలు నా చెల్లెలు నా తమ్ముడు అని చెప్పి వాళ్ళకి నిరూపిద్దాం నాన్న.
మధు ఆ ప్రతాప్ గారి కూతురే అని ప్రూవ్ చేద్దాం. ఎవరు అడ్డం వస్తారో ఎవరు కాదంటారో నేను చూస్తాను. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం నాన్న. పదండి. మిమ్మల్ని అవమానించారని చెప్తుంటే అది తలుచుకుంటేనే నా కోపం ఆగట్లేదు నాన్న. నిజం చెప్తుంటే కథలు నాటకాలని కొట్టిపారేయటమేంటి? కాస్త వెనక ముందు ఆలోచించరా? నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలా మాట్లాడటం ఏంటి? పైనుంచి మర్యాద దక్కదు అంటారా? మీకు మర్యాద ఇవ్వకుండా అలా మాట్లాడిన వాళ్ళని మనం ఎందుకు గౌరవించాలి నాన్న? పదండి నాన్న, తేల్చుకుందాం పదండి. మీకు తెలిసిన ఐజీ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేయండి. తెలిసిన డాక్టర్స్ని, లాయర్స్ని, ల్యాబ్ వాళ్ళందరినీ పిలిపించండి. నేను శివ అంకుల్కి ఫోన్ చేసి ల్యాబ్ అతన్ని తీసుకురమ్మంటాను. రే తరుణ్, రే ఏంట్రా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది పంచాయతీ పెట్టే విషయం కాదు. ఇప్పుడు మనం కోరుకునేది హక్కులు కాదురా, ప్రేమలు. మనుషులు ఎవరి దగ్గర ఉంటారనేది కాదురా ముఖ్యం. మనసులో బంధం ఏర్పడాలి, మన వాళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిచ్చి కేసులు పెట్టుకునే టైం కాదిది. దానివల్ల ఏం సాధిస్తావురా? ఉన్న మంచితనం పోయి పగలు ప్రతీకారాలు మొదలవుతాయి. నిజం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. కానీ ఒక్కసారి మన మధ్య చెడు ఏర్పడితే జీవితకాలం మనుషులు దూరంగా ఉండాల్సి వస్తుంది. సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన విషయం. పోలీస్ స్టేషన్కి వెళ్తే సెటిల్ అయ్యేది కాదురా, బలవంతంగా లాక్కొచ్చుకుంటామా? అసలు ఒకసారి మధు గురించి ఆలోచించు. తను ఎన్నో ఏళ్ల నుంచి నాన్న నాన్న అని కలవరిస్తుంది. ఇవాళ ప్రతాప్ తనను కాదన్నంత మాత్రాన మధు తండ్రి కాకుండా పోతాడా? తనని ఎలా దగ్గర చెయ్యాలని ఆలోచించాలి కానీ ఇంకా పోలీస్ స్టేషన్లకి వెళ్లి దూరం పెంచే ఆలోచన మానుకోవాలరా. ఇన్నేళ్లు కన్నపిల్లలుగా పెంచిన ఆ ప్రతాప్ మనం ఒక్కసారి చెప్పగానే ఎలా వదిలేసుకుంటాడ్రా? మనలాగే ఎమోషన్స్, అటాచ్మెంట్స్ తనకి ఉంటాయి కదా. ఈ రోజుకి జనని మధు విషయంలో ఎలా ఫీల్ అవుతుందో తను వాళ్ళ విషయంలో అలాగే ఫీల్ అవుతాడు కదా. ఒక్క ప్రయత్నంలోనే అన్నీ సాల్వ్ అవ్వవు. చేద్దాం. 100 సార్లైనా సరే మనం ప్రతాప్కి అర్థమయ్యేలాగా చెప్పాలరా. అలాగే ధరణి, బాలులకి మనమే ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చెయ్యాలి. వాళ్ళ మనసులో బలంగా మేమే వాళ్ళ కన్న తల్లిదండ్రులమని నమ్మకం కలిగేలా చేయాలి. వాళ్ళు మనతో మన ఇంటికి రావడానికి ఒప్పుకోవాలరా. అందుకేం చేయాలో ఆలోచించాలి. అన్నిటికీ తొందరపాటు పనికిరాదురా. పనులన్నీ కూడా నిదానం మీద అవుతాయి కానీ తాడో పేడో తేల్చుకునే విషయాలు కావివి. కొంచెం ఓపిగ్గా ఉండు. నిజ నిజాలు అందరికీ తెలిసాక అన్నీ సర్దుకుంటాయి, అందరం సంతోషంగా ఉంటాం అనుకున్నాము. కానీ ఇంకా ఇంకా సమస్య పెద్దదైందే కానీ ఉద్దరికి రాలేదు. అటు వాళ్ళు ఇటు మనం సమస్యతో సతమతమాడేలా అయ్యింది. ఇవన్నీ ఎప్పుడు కొలిక్కొస్తాయో, ఎప్పుడు అందరి కళ్ళలో ఆనందం చూస్తానో, అందరం కలిసి సంతోషంగా ఎప్పుడు ఉంటామో అంతా భగవంతుడికే తెలియాలి.
అవన్నీ కట్టుకథలని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నమ్మను, మీరు నమ్మడానికి వీల్లేదు. మీరు నా పిల్లలు నాకు రేణుకకు పుట్టిన పిల్లలే. మిమ్మల్ని తొట్లో వేసిన దగ్గర నుంచి ఈ చేతులతో పెంచుకున్నానమ్మా. అసలు కన్ఫ్యూజన్ ఏంటో అర్థం కావడం లేదు. ఆవిడేమో నమ్మకం కుదిరెట్టుగా మాట్లాడుతుంది. నాన్న మాటల గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నాన్న చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అసలు వాళ్ళెందుకు మనల్ని తమ పిల్లలు అంటున్నారు? పోనీ జనని అంటే సరే, అబద్ధమే అనుకుందాం. గుణగారెందుకు అంటారు? నాన్నేమో పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా చూశానంటున్నారు. మరి మార్పు ఎక్కడ జరుగుంటుంది? ఏంటో ఎంత ఆలోచించినా ఆన్సర్ దొరకడం లేదు. అక్కా, ఏంట్రా బాలు? ఏంటక్కా ఇది? నాన్న మాట్లాడేది విన్నావు కదా? మనం తన పిల్లలమే అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. పుట్టినప్పటి నుంచి జరిగింది నాన్న చాలా బలంగా చెప్తున్నారక్క. వాళ్ళేమో అప్పుడేం జరిగిందో చెప్తున్నారు. నాకు నాన్న చెప్పేది నిజం అనిపిస్తుందక్క. గుణా గారు, జనని గారు పొరపాటు పడ్డారేమో. వాళ్ళకి వాళ్ళు తేల్చుకోలేక నాన్న అన్నట్టు మనల్ని ఏమన్నా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం వాడుకుంటున్నారేమో. రే, నేను అలాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కానీ ఒక్కటి ఆలోచించరా, గుణా గారు పెద్ద డాక్టర్. చదువు, సంస్కారం, తెలివితేటలు అన్నీ ఉన్నవారే కదా. జనని గారు కూడా చదువుకుంది. వాళ్ళు నిజానిజాలు ఒకటికి 10 సార్లు చూసుకోకుండా, కన్ఫర్మ్ చేసుకోకుండా, వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్, కన్ఫర్మేషన్స్ లేకుండా ఏ కాన్ఫిడెన్స్ తో వచ్చి మనల్ని వాళ్ళ పిల్లలంటారా? రిఫరెన్స్ గా రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చారు కదరా. ఇంత పిచ్చిగా అబద్ధాలు ఆడాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది చెప్పు? పైగా మధు ఏం చిన్నపిల్ల కాదు కదా, మన తోటిదే. MBBS చదువుతుంది. రిపోర్ట్స్ చూసి ఎంక్వైరీ చేసి పక్కాగా అవునో కాదో తేల్చగలిగే కెపాసిటీ ఉన్న అమ్మాయే కదా. తనెందుకు నమ్ముతుంది? నాన్నని నాన్న అని ఎందుకు పిలవాలని ట్రై చేస్తుంది? తనకి ఎంతో నమ్మకం కుదిరితేనే కదా జనని గారి మాటలో, గుణగారి మాటలో నమ్మేది. నాన్నని నాన్న అని పిలవడానికి ధైర్యం చేసేది. నాకెందుకో వాళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది. నాన్నకి నిజాలు తెలియకపోవచ్చు కదా. అంతేనంటావా అక్క? నువ్వు గుణ, జనని గార్లే మన అమ్మా నాన్న అని నమ్ముతున్నావా? అవునరా, నాకైతే ఒక విధంగా నమ్మకం కలుగుతుంది. మరి నాన్న మాటలేమంటావు? నాన్న మన నాన్న కాదా? నాన్న ప్రేమ అలాంటిదిరా. అంత తేలిగ్గా ఎలా నమ్ముతారు చెప్పు? వాళ్ళేమో సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు, నాన్నేమో మనసాక్షిని నమ్ముతున్నారు. తనకి ఏ రోజు ఎలాంటి అనుమానం రాలేదు కదా. సడన్ గా వచ్చే వాళ్ళు చెప్తే ఎలా నమ్ముతారా? తన కాన్ఫిడెన్స్ మీద తనే ఎందుకు డౌట్ పడతారు? తన రెక్కల కష్టమంతా మన మీద దారపోసి రెప్పల్లో పెట్టుకుని చూసుకున్న నాన్నరా. పక్షి రెక్కల చాటున దాచుకున్నట్టు నాన్న మనల్ని తన గుండెల్లో దాచుకుని పెంచాడు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నాన్న తేలిగ్గా నమ్మలేరు. నాకు తెలిసి నమ్మరనే అనిపిస్తుంది. మరి నువ్వు నమ్ముతున్నావు, నాన్న నమ్మట్లేదు. మరి ఈ సిచ్యువేషన్ నుంచి మనకి సొల్యూషన్ ఎలా వస్తుంది? ఎలా ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందక్క? ఒకవేళ నాన్న నమ్మితే, నాన్నకి నమ్మకం కుదిరేలా వాళ్ళు చేస్తే, ఎవిడెన్సులతో నాన్నకు అర్థమయ్యేలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడేమవుతుందక్క? నాన్న ఎలా రియాక్ట్ అవుతారో?
అప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో అక్క. ఇదంతా తలుచుకుంటుంటే నాకు భయం వేస్తుంది అక్క. భయం ఎందుకురా, చూద్దాం. మనం నాన్నని నాన్న కాదని ఎలా అనుకోగలం? నాన్న మనల్ని ఎలా వదులుతాడు? మనం నాన్నని వదిలి ఎలా వెళ్ళగలం? అలా అని వాళ్ళు కూడా వాళ్ళ కన్న పిల్లల్ని వదులుకోలేరు కదా. అప్పుడు ఏమవుతుందో అన్న భయం, బాధ నాకు కూడా ఉందిరా. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమని నాన్న నమ్మగలడా? నమ్మితే తట్టుకోగలడా? మధుని అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయగలడా? ఏంటో ఫ్యూచర్ ని అస్సలు ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను. సిచ్యువేషన్ ఏం అర్థం కావడం లేదు. నిజానికి టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాన్రా. అవునక్క, నాకైతే చాలా భయంగా ఉంది. దాని లక్ష్యం ఒకటేనండి, వీళ్ళ పెళ్లి ఆపడం. వాళ్ళ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలంటే వెంటనే వీళ్ళిద్దరు పెళ్లి చేసేయాలి. నా కూతురు మీ ఇంటికొస్తే సుఖంగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు పోయింది. ఈ సంబంధం క్యాన్సిల్.